హలో ఎవ్రీవన్. చిక్కని ఈ ఉలవచారుకి చాలామంది ఫ్యాన్సే ఉంటారు కదా. టేస్ట్తో పాటు హెల్త్కి ఎంతో మేలు చేసే ఈ ఉలవచారుని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. 1 కప్పు ఉలవలు వెయిట్లో 130 గ్రామ్స్ ఉంటాయి. వీటిని శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ అంటే 12 to 14 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. వీటిలో 1/2 లీటర్ నీళ్లు వేసి నానబెట్టుకున్నాను. మరో 1/2 లీటర్ నీళ్లు వేసుకోవాలి. అంటే 130 గ్రామ్స్ ఉలవలకి 1 లీటర్ నీళ్లు వేసుకొని కుక్కర్ని లో ఫ్లేమ్లో 15 విజిల్స్ వేయించుకోవాలి. ఖచ్చితంగా కుక్కర్ని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ప్రెజర్ తగ్గిన తర్వాత చూడండి, ఉలవలు ఇలా సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఉడికించుకున్న తర్వాత నీళ్లు 1/2 లీటర్ వచ్చాయి. మనం వేసుకున్న 1 లీటర్ నీళ్లు 1/2 లీటర్ అయ్యే వరకు ఉడికించుకుంటే ఉలవల్లో ఉన్న రసం అంతా నీళ్ళల్లోకి వచ్చి నీళ్లు చిక్కగా అవుతాయి. ఉడికించుకున్న ఉలవలు 2 గరిటెలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ మెంతులు దోరగా వేయించుకోవాలి. వీటిని మిక్సీలో మెత్తని పౌడర్లా చేసుకోవాలి. కడాయిలో గానుగపల్లి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకొని సగం ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకున్న ముక్కలు, 3 పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత ఇంగువ వేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని చిక్కగా రసం తీసుకొని వేసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకొని పులుసు ఇలా దగ్గరగా అయిన తర్వాత ఉలవలు ఉడికించుకున్న నీళ్లు, పేస్ట్ చేసుకున్న ఉలవలు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఉలవచారుని లో ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ చిక్కబడేలా మరిగించుకోవాలి. ఈ పద్ధతిలో చేసుకున్న ఉలవచారుకి కొంచెం టైం పడుతుంది. ఇలా కాదు మాకు తక్కువ టైంలోనే ఉలవచారు కావాలి అంటారా? 10 మినిట్స్లో చేసుకునే ఉలవచారు రెసిపీ వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మెంతులు, జీలకర్ర పొడిలో 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని ఏవైనా అవసరం అనుకుంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి. ఇది వేడి తగ్గిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుంది. చిక్కదనం తెలుసుకోవడం కోసం గరిటెను ఇలా వేలితో రాస్తే గ్యాప్ అనేది క్లియర్గా కనిపించాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఉలవచారుని స్ట్రెయిన్ చేసుకోవాలి. బయట కొనే ఉలవచారు నిల్వ ఉండడం కోసం పులుపు, కారం ఎక్కువగా వేస్తారు. మనం ఇంట్లో చేసుకునే ఉలవచారులో అంత పులుపు, కారం వేయం కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది. గట్టిగా ప్రెస్ చేసుకుని పిప్పిని సపరేట్ చేసుకుంటే చిక్కని ఉలవచారు రెడీ అయిపోతుంది. దీనికి ఫైనల్గా పోపు వేసుకోవాలి. ఆయిల్లో ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకొని ఉలవచారులో వేసుకోవాలి. ఈ పద్ధతిలో చేసుకున్న ఉలవచారు ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఉలవచారులో ఫ్రెష్ క్రీమ్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. ఆ టేస్ట్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిందే. అంతేనండి, ఈ కమ్మని ఉలవచారుని మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.